దైవ సందేశాన్ని మీకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వినాలి. దేవుని వాక్యం చెవులారా విని మనసారా గ్రహించుకోవాలి. ఆ వాక్యం మీ హృదయాల్లో దేవుని కార్యాలని మీలో జరిగిస్తుంది. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 'బైబిల్ తెరవండి. మొదటి 6 వచనాలు ఈ రాత్రి పూట మనము చూద్దాం. ఆ రోజున కొందరు ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి, ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి ఇలా మొర్రపెట్టుకున్నారండి. అయ్యా, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉంది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి వెళ్ళి తలొక మాను అచ్చటి నుండి తీసుకొని వచ్చి మరొక చోట నివాసము కట్టుకుందామని మనవి చేసుకున్నారు. తలపైకి లేపండి. ఈ వాక్యం మీరు చాలాసార్లు మనం బైబిల్లో చదివి ఉంటాం, వినుంటాం. అయినా ఈ కడవరి దినాల్లో ఈ వాక్యం మనకెంతో అవసరం. మొట్టమొదటిగా ఆ శిష్యులు లేక ఆ ప్రవక్తల శిష్యులు ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుకున్న మాట, మాకున్న స్థలము చాలా చిన్నదిగా ఉంది, చిన్నది అయిపోయింది, ఇరుకుగా ఉంది, టూ స్మాల్, చాలా చిన్నగా అయింది అన్నారు. వాళ్ళు ఉన్న స్థితి ఏంటో వారు తెలుసుకున్నారు. అది మాకున్న స్థలం చాలా ఇరుకుగా ఉంది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ ఇరుకులోనే ఉండడానికి ఇష్టపడకుండా ఆ ఇరుకులో నుండి, ఇరుకులో ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇరుకులో ఉండకుండా ఇరుకులోనే ఉంటే ఇబ్బందులు తప్పవు. ఇరుకులో ఉండకూడదు. ఈ ఇరుకులో నుండి విశాలతలోకి రావాలని ఆశపడ్డారు. గొప్ప మాట ఏంటంటే వాళ్ళు ఉన్న స్థితిని వాళ్ళు గుర్తించుకున్నారు. కావునే అందులో ఉండకుండా విశాలతను కోరుకున్నారండి. చాలా మంచి మాట అది. చాలామంది ఈ రోజుల్లో వాళ్ళ స్థితి ఏంటో వారు గుర్తించలేకపోతున్నారు. ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము, ఇంతేనా, ఇందులోనేనా ఉండేది, ఇలాగేనా బ్రతికేయవలసింది అని ఆలోచన లేకుండా ఉంటున్నారు. అయితే వారు చూడండి,
అయ్యా మాకున్న స్థలం చాలా ఇరుగ్గా ఉంది. ఇక్కడ ఇరుకుగా ఉన్నది ఆ స్థలము అన్నది దానికి అర్థం ఏంటంటే విశ్వాసము తగ్గిపోయిన స్థితి, విశ్వాసములో చల్లారిపోయిన, తగ్గిపోయిన, విశ్వాసము తక్కువైపోయినటువంటి స్థితి. మాలో విశ్వాసము తక్కువైపోయింది అని వాళ్ళ స్థితిని వాళ్ళు గ్రహించుకుని ఇందులో ఉండకూడదు, మాకు విశాలత కావాలి అని కోరుకోవడం అది దేవునికి ఇష్టమైనది, మనకు చాలా ప్రయోజనకరమైనది కూడా. ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు మీ విశ్వాసాన్ని గురించి అది ఏ స్థాయిలో ఉంది, కొంచెమా? ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుందన్నమాట, చాలా టూ స్మాల్. అందుకని వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఒక క్రొత్తదనాన్ని, ఒక విశాలతను నిర్మించుకోవాలని, విశాలపరుచుకోవాలని కోరుకుంటున్నారు. ఎంత అద్భుతమండి! ఆ ఇరుకులో ఉండకుండా విశాలతలోకి రావాలని కోరుకున్నారు. ప్రతి విశ్వాసి ఈ ప్రవక్తల శిష్యులు వలెనే ఈ దినాల్లో కూడా మన విశ్వాస జీవితాన్ని పరిశీలించుకోవడం మనకు అవసరం. తగ్గిపోయిన విశ్వాస జీవితాన్ని, అందులోనే అదే స్థితిలో ఉంటే ప్రయోజనం లేదని గ్రహించుకోవడం అవసరం. కావున మన విశ్వాస జీవితం, మన విశ్వాసం విశాలపరుచుకోవాలని కోరుకోవడం మనకు అవసరం. ప్రైజ్ ద లార్డ్. మన విశ్వాస జీవితాన్ని ఇంకా విశాలపరుచుకోవడం అవసరం అని గుర్తించాలి. ప్రియులారా, అందుకు గాను వారు ఏమంటున్నారంటే, ఆ రోజున ప్రవక్తల శిష్యులు ఆ ఎలీషా దైవజనుని దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నీ సెలవైతే మేము యోర్దాన్ నదికి అక్కడికి వెళ్తాం, అక్కడి నుంచి తలమాను తెచ్చుకుంటాం అన్నారు. యోర్దాను అని అనగా దేవుని చిత్తమును నెరవేర్చు స్థలము యోర్దాను. యోర్దానికి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? యోర్దాని దగ్గరికి వెళ్ళడం అంటే అర్థం ఏంటో తెలుసండి? దేవుని చిత్తమును నెరవేర్చుటై ఉన్నది. నా దేవుని పిల్లలారా, మన జీవితంలో మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు యోర్దాను నదికి వెళ్ళి అక్కడ బాప్తిసం పొందారు. యోర్దాను అనగా దేవుని చిత్తము జరిగించుట. ఈ రోజున మనలో ప్రతి ఒక్కరూ కూడా మన ద్వారా మన ఎడల దేవుని చిత్తం ఏమిటో అది మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. నీవు దేవుని చిత్తానుసారంగా జీవించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తము తెలుసుండి కూడా దేవుని చిత్తాన్ని జరిగించకుండా, దేవుని చిత్తానికి విధేయత చూపకుండా, దేవుని చిత్తానికి భిన్నంగా ఉండకూడదు. మన ఎడల దేవుని చిత్తం ఏమిటి? మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం ఏంటో చెప్పనండి. మొదటి దశలోనికెళ్ళి రాసిన పత్రికలో రాయబడి ఉంది చూడండి, 4వ అధ్యాయంలో, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం కదూ. మీలో ప్రతి ఒక్కరూ జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం. మనము ఈ జీవితం మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. మనలో పాపపు ఇచ్ఛలు, శరీర ఇచ్ఛలు,
మన సొంత అభిలాషలు నెరవేర్చుకోవడం అది దేవుని చిత్తము కాదు. మేము యోర్దాను నదికి వెళ్ళడం అనగా ప్రతి ఒక్కరూ కూడా మీలో యోర్దాను నదికి వెళ్ళే అనుభవానికి రావాలి, అనగా దేవుని చిత్తము నెరవేర్చేవారుగా ఉండాలి. మీలో ప్రతి ఒక్కరూ ఎవరు నశించుట ఆయనకి ఇష్టం కాదు, ఆయన చిత్తం కాదు. మీలో ప్రతి వ్యక్తి కూడా మారు మనసు అనుభవానికి రావాలి, పాప క్షమాపణ అనుభవానికి రావాలి, బాప్తిస్మ అనుభవానికి రావాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి, దేవుని యొక్క ఉపదేశములో నిలిచి ఉండాలి, దేవుని శక్తి సంపన్నులతల మీద ఆధారపడాలి, యోర్దాను నదికి వెళ్ళాలి. వింటున్నారా అమ్మా? వాక్యం విను. వాక్యమే నిన్ను స్వస్థపరిచే ఔషధం, నీ మనస్సును, నీ హృదయాన్ని నెమ్మదిపరిచేది. గుగ్గిలం లాంటిది వాక్యం. పైపైన శరీరానికి పైపైన గాయాలు కట్టే వైద్యులు ఉన్నారు, కానీ నీ గాయాలు, నీ అంతరింద్రియాన్ని బాగు చేయగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని చిత్తము నెరవేర్చబడాలి అని. నా ప్రియులారా, ప్రతి విశ్వాసికుడి కడవరి దినాల్లో మీరు ఏ స్థానంలో ఉన్నారు, ఏ స్థాయిలో మీరు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, మీ విశ్వాసము యొక్క స్థాయి ఏమిటి, ఏ స్థాయిలో మీరు జీవిస్తున్నారు అనేది ఆలోచించుకోగలిగితే అప్పుడు మీ స్థితి ఏంటో మీకు అర్థమవుతుంది. అందులో ఉన్న ఇబ్బంది ఏంటో తెలుసుకుంటే మీరు వెంటనే కోరుకుంటారు విశాలపరచబడాలని. విశాలపరచబడాలి. అయ్యో, నా విశ్వాసం తగ్గిపోయింది, విశ్వాసములో నేను చల్లారిపోయాను, ఎరకబడిపోయాను, దేవుని ఎడల ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడు నేను కోల్పోయాను అని గ్రహింపు లేకపోతే నీవు పొరపాటు పడతావు. వాళ్ళు చెప్పారు చూడండి, మాకు ఇరుకైపోయింది మా స్థలం, విశాలపరుచుకుంటాం. ఎంత మంచి మాట. స్తోత్రం. విశాలపరుచుకోవాలి మా విశ్వాసంని. అపోస్తులు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతారు లూకా 17:5లో, మా విశ్వాసాన్ని అది విశాలపరచండి ప్రభువుని అడుగుతారు. అలాగే ఇక్కడ ఈ శిష్యులు కూడా పాత నిబంధన కాలంలో ఎలీషా శిష్యులు కూడా అడిగారు. స్తోత్రం. చాలా మంచి అనుభవం. ఆ తరువాత వారిలో ఒకడు ఎలీషాని అడిగారు, అయ్యా నీవు మాతో కూడా రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు మాతో కూడా, ఆ మాట మీరు చదువుకోండి దయచేసి ప్లీజ్. ప్లీజ్ కమ్ విత్ us. దయచేసి మీరు మాతో రావాలి అని కోరుకున్నారు. ఇలా చూడండి నా సహోదరులారా, ఎలీషా ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యము. ఆయన మనతో లేకపోతే ఈ భూమి మీద మనం వేసే ప్రతి అడుగులోనూ, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటంలో కూడా మనం సక్సెస్ఫుల్ కాలేము. మనం చేసే ఏ పని కూడా సఫలీకృతము కాలేదు ఆయన లేకుండా. అందుకని వాళ్ళు కోరుకున్నారండి, దయచేసి నీవు మాతో కూడా రావాలి అని అడిగారు. అలా అడిగినందుకు ఆ రోజు ఎలీషా వారితో కూడా వెళ్ళారు. ఒక
కార్యం అక్కడ రాయబడి ఉంది చూడండి. ఎలీషా వారితో కూడా వెళ్ళినందుకు, వాళ్ళు మ్రానులు నరకాలని కదా, స్థలం విశాలపరచుకోవడానికి, నూతన పరచుకోవడానికి మ్రానులు తీసుకురావాలని కదండి వాళ్ళు వెళ్ళింది. ఇప్పుడు యోర్దాను నదికి వచ్చి ఒకడు ఒక మ్రానును నరుకుతున్నాడు గొడ్డలేసి, ఒక దూలాన్ని నరుకుతున్నాడు గొడ్డలేసి. గొడ్డలికి పిడి ఉంటుంది కదండి, గొడ్డలికి ఆ పిడేమో చేతిలో ఉంటుంది. ఆ చేతితో పట్టుకుని ఆ పదును, గొడ్డలికి పదును ఉంటుంది, దానితో నరుకుతారు. ఇలా నరుకుతూ ఉంటే తనకి తెలియకుండానే, అలా జరుగుతుందని తెలియకుండానే, అనుకోకుండానే, ఊహించని పరిణామం అక్కడ సంభవించింది. అదేంటి అంటే, అతను నరుకుతున్నటువంటి ఆ గొడ్డలి ఆ పిడి నుండి అది జారిపోయి నదిలో పడిపోయింది. నదిలో పడిపోయింది. ఇప్పుడు నరుకుతాడా? నరకగలుగుతాడా? మనిషి, ఆయన చేతిలో పిడి ఉంది, పని జరుగుతుందండి. ఆయన ఉద్దేశం సఫలమవుతుందా? అలాగే అక్కడ ఆ అంతరాయం వాళ్ళకి ఏర్పడినప్పుడు, ఆ ఇబ్బంది వాళ్ళకి వచ్చినప్పుడు అయ్యో అని కేకలు వేస్తాడు ఆయన. అప్పుడు దైవజనుడైన ఎలీషా వాళ్ళతో ఉన్నాడు కదా, అయ్యో అని ఇతను అరుస్తూ ఉంటే, దాని గురించి విచారపడుతూ ఉంటే, అయ్యో అని దానికోసం విచారపడి బాధపడుతూ ఉంటే, గొడ్డలు పడిపోయింది, అది నాది కూడా కాదు, ఎరువు తెచ్చాను అని ఆందోళన పడుతూ ఉంటే, అది ఎక్కడ పడింది అని ఎలీషా అడిగారు. అయ్యా ఇదిగో ఇక్కడ పడిందండి, ఈ తిన్నగా పడిందండి అని చూపించాడు. వెంటనే ఆయన ఒక చెట్టు యొక్క కొమ్మ నరికి అలా వేస్తే కింద పడిన గొడ్డలి పైకి వచ్చింది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. బురదలో పడిన గొడ్డలి, కింద పడిపోయిన గొడ్డలి పైకి వచ్చింది. చెయ్యి చాపి దాన్ని అతను పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని పిల్లలారా, ఆయన మనతో ఉంటే మన జీవితాల్లో ఇలాంటి, మన జీవితంలో మన చేజారిపోయిన పరిస్థితుల్లో మనం పోగొట్టుకున్న వాటిని కానివ్వండి, మనకు అవసరమైన వాటిని కానివ్వండి, మనకు దూరమైపోయినవి కానివ్వండి, మన వల్ల కాని ఎన్నో మన జీవితంలో ఆయన మనతో ఉన్నప్పుడు ఆయన వలన మనం వాటి అన్నిటినీ తిరిగి పొందుకుంటాము. గ్రహిస్తున్నారా? అందుకని యేసయ్య అన్నారు, నాకు వేరుగా ఉండి, ఏమండి ఇప్పుడు గొడ్డలి పిడి నుండి దూరం అయిపోయింది. ఇప్పుడు ఆ పిడితో ఏం చేయగలడు? ఎంత బాదుకున్నా, ఎంత కష్టపడినా చేతులు నొప్పి మిగలడం తప్ప ఒక్క కొమ్మ కూడా కొట్టలేడు, కట్టలేడు, చేయలేడు, ఏమి చేయలేడు. అంతే, మనం అలసిపోవడం మన జీవితం తప్ప ఆయన లేకుండా మనము ఏమీ చేయలేని వాళ్ళం అవుతాం. అందుకే యేసయ్య చెప్పారు, చాలా జాగ్రత్తగానండి, జీవిత కాలం అంతటికీ ప్రతి వ్యక్తికి కూడా అవసరం. ఆయన లేకుండా, ఆయన తోడు లేకుండా, ఆయన దయ లేకుండా, ఆయన సహాయము లేకుండా, ఆయన నుండి మన విశ్వాసం కురచైపోతే, ఆయన మనకు దూరమైపోతే, ఆయన నుండి మనము దూరమైపోతే, ఈ గొడ్డలి పిడిలో నుండి వెళ్ళిపోయినట్టు మనము దేవునికి దూరమైపోతే, మనంతట మనము లోకములో ఈ జీవితంతో సాధించగలిగింది ఏది ఉండదే. ఏం చేయగలం? పిడి ఉంది చేతిలో, కొట్టు. ఒక్క చెట్టు కాదు, కొమ్మ కూడా పడగొట్టలేవు, ఏమి సాధించలేవు. అందుకనే పిడి గొడ్డల్లో బిగిసిపోయి కదలకుండా అతకబడి ఉన్నట్టుగా, ఏమండి ఇర్మియా గ్రంథంలో అంటారు కదా 51:20లో, నీవు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడవు అని. హల్లెలూయా. చదువుకుండా మాట, ఇర్మియా 51:20, నీవు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడవు కదా.
నీవు యుద్ధాయుధము వంటి వాడవు. ఇంకా ఉంటాయి కదండి యుద్ధాయుధాలు. శత్రువుని వాడగొట్టి శత్రువుని హతమార్చే యుద్ధాయుధాలు ఉంటాయి కదండి. శత్రువుని నిర్మూలపరిచే యుద్ధాయుధాలు సైనికుల దగ్గర ఉంటాయి కదండి. అలాగే దేవుని ప్రజలమైన మనకు మన దేవుడే మనకు గండ్రగొడ్డలి వంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనకు యుద్ధాయుధము వంటి వాడు. స్తోత్రం, స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. చివరి దినాల్లో మనం ఉన్నాం. నీవు ఇరుకైన స్థలములో ఉంటే చాలా ఇబ్బంది పడతావు. అందుకని మీ విశ్వాసాన్ని ఆ ఎలీషా శిష్యులు ఎలాగైతే నూతనంగా నిర్మించుకున్నారో, నీ ఆశించారో, అలాగే ప్రతి విశ్వాసి ఈ దినాల్లో మీ విశ్వాసాన్ని సంకుచితం కాకుండా దానిని విశాలపరచుకోవాలని కోరిక కలిగి ఉండాలి. ఇంకా 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 చాలామంది ఈ లోకంలో మాకు అది తక్కువైంది, ఇది తక్కువైంది, అది మాకు వృద్ధిపరచండి, ఇది మాకు వృద్ధిపరచండి, ఈ కోణంలో వృద్ధి పొందాలి, ఈ కోణంలో మేము ఇంకా వృద్ధి చెందాలి అని కోరుకుంటున్నారు. కానీ విశ్వాస విషయంలో ఆలోచన లేనివారిగా ఉంటున్నారు. ఆలోచించాలి. ఎంత వాస్తవం నువ్వు ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ లోక సంబంధంగా మాకు అది తక్కువైంది, ఇది తక్కువైంది, ఇది మాకు వృద్ధిపరచండి అని కోరుకుంటున్నారే. కానీ మరి మీ విశ్వాస జీవితం సంగతి ఏంటి? మీ విశ్వాసం విషయమై ఆలోచించండి. నీలో విశ్వాసము, దేవుని ఎడల విశ్వాసము, దేవుని ఎడల శ్రద్ధ, దేవుని ఎడల భక్తి, దేవుని ఎడల ప్రేమ, అవి ఎలా ఉన్నాయి? అవి ఎలా ఉన్నా పర్వాలేదండి. లోకంలో కాస్త అది ఇది రోజు రోజుకి ఇంక్రీజ్ అవ్వాలి. మీ జీతాలు, ప్రభుత్వం పరిస్థితి బాగోలేదని ఉద్యోగాలు చేసేవారికి మీ జీతం కాస్త తక్కువ చేశారు అనుకోండి, కోత పెట్టారు అనుకోండి, ఎంత బాధపడుతున్నారు? బాధపడతారు, తక్కువైపోయిందని. అలాగే రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇంకెవరైనా మీకు ఆదాయాలు ఇవన్నీ ఏవైనా కొంచెం తక్కువయ్యాయి అనుకోండి, ఎంత బాధపడుతున్నారు? ఆత్మ సంబంధంగా దేవుని బిడ్డలమైన మనము మన విశ్వాస జీవితాన్ని గురించి కూడా ఆలోచించొద్దా? ప్రవక్తల శిష్యులు చూడండి, వాళ్ళు ఎంత మంచి మాట కోరుకున్నారు. మా స్థలం విశాలపరచండి, విరుకైపోయింది, అది విశాలపరచాలని కోరుకున్నారు. ఈరోజు నా దేవుని వాక్యం వింటున్న సహోదరుడా, నీకోసమే. నీ మనసు ఎరిగి నువ్వు దూరానున్నా నీ హృదయం ప్రభువుకు తెలుసు. నువ్వు సమీపంగా ఉన్నా నా ప్రభువుకు నువ్వు తెలుసు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. సహోదరి సహోదరులారా, మీ విశ్వాస జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు. అది ఎలా ఉంది? దాని గురించి మీరు ఆలోచించుచున్నారా? యథార్థంగా ఎలీషా దగ్గర ఒప్పుకొని చేస్తున్నట్టుగా మీరు ప్రభు దగ్గర ఈ రాత్రి మీ నోటితో ఒప్పుకొని దాన్ని విశాలపరుచుకోవాలని ఆశిస్తే నా దేవుడు మీ మనవులను అంగీకరిస్తాడు. మీతో కూడా ఆయన వచ్చి సహాయం చేస్తాడు. మరలా తిరిగి మీ విశ్వాస జీవితం విశాలపరచబడుతున్నట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. నేను చెప్పనండి మీకు మాట, విశ్వాసం తక్కువైపోయినప్పుడు చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న విషయాలు కూడా నీవు ఇబ్బంది పడతావు. అదే ఇరుకులో ఇబ్బందులు అంటే. అదే నీ విశ్వాసం విశాలపరచబడ్డప్పుడు పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్న చిన్నగానే అనిపిస్తాయి. చూడండి, మనం మీలో ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు
ఉన్నారు కదా, మీకు తెలుస్తుంది. విమానం ఎక్కినప్పుడు కిందుండి చూసే పెద్ద పెద్ద కొండలు కానీ పర్వతాలు కానీ, విమానం కాస్త లేచి అది ఫ్లై అయ్యి పైకి 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 వెళ్ళిపోయినప్పుడు మనం అందులో ఉండి కిందకు చూస్తే కిందనున్న పర్వతాలు లేక సముద్రాలు, కిందనున్న కట్టడాలు చిన్న చిన్నగా అయిపోతాయి, చిన్న చిన్నగా అనిపిస్తాయి కదా. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా మనము విశ్వాసం వృద్ధి అయినప్పుడు ఈ లోకంలో మన కళ్ళ ఎదుటుండే సమస్యలు కానివ్వండి, పోరాటాలు కానివ్వండి, వ్యాధులు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, అవేవి కూడా ఏమనిపిస్తాయి తెలుసా? ఇవేవి మనకి విశ్వాసం గల వారికి పెద్ద సమస్యలేమీ కావు. ఏమైంది? ఏం కాదు, నథింగ్, ఏం కాదు అనిపిస్తుంది. అదే నీకు కొంచెమే ఇరుకులో ఉన్నావు కదా, అప్పుడేమనిపిస్తుంది? చిన్నదానికి కూడా పిల్లి పిల్ల కూడా పుల్లగా కనపడుతుంది. అది పిల్లే ఏమండి, పిల్లే. కానీ నీ దృష్టికి ఎలా కనబడుతుంది? పెద్ద పుల్లగా కనబడుతుంది. అలాగే నీ విశాలపరచబడిన విశ్వాస హృదయంతో ఉన్నావు అనుకోండి, పెద్ద పులి కావచ్చు, అది పిల్లగా కనబడుతుంది. ఏం భయపడవు, దాన్ని ఎదుర్కొంటాం, దాన్ని తోలివేయగలుగుతాం. అదేనండి ఇరుకులో ఉన్నదానికి విశాలతలో ఉన్నదానికి తేడా. ఈ రోజున మీరు ఇరుకులో ఉన్నారా, విశాలతలోకి ఉన్నారా? దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం చెప్పండి. మీరు ఇరుకులో ఉంటే భయపడతారు, ఇబ్బంది పడతారు. అదే విశాలపరచబడితే దేనికి? నేను చెప్పాను కదా, పెద్ద పులి కూడా పిల్లలాగా ఉంటుంది, పర్వతాలు కూడా చిన్నగానే అనిపిస్తాయి. యేసయ్య చెప్పారు, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఏం చెట్టది? ఈ మల్బరీ చెట్టు, మల్బరీ ట్రీ, ఈ కంబళి చెట్టును చూసి వేళ్లతో కూడా నువ్వు పెళ్ళగించబడి సముద్రంలో పడబోయమని చెప్తే అది వేళ్లతో కూడా, వేళ్ళు కూడా ఉండవండి, వేళ్ళు కూడా ఉండవు, వేళ్లతో కూడా అది వెళ్ళి అక్కడ పడుతుంది. ఆవగింజంత విశ్వాసం. ఎంత? మాట్లాడండి ఒకసారి. ఆవగింజంత విశ్వాసం. అయినో ఇంత పోయేసి మన విశ్వాసం అనేది ఇప్పుడు ఇరుకు అంటే ఎంత లేదన్నమాట. గుమ్మడికాయంత ఉందనుకున్నారు ఇందాక దాకా మీరు, కొబ్బరికాయంత ఉందనుకున్నారు, ఎంత లేదు ఇప్పుడు. మన విశ్వాసం ఆవగింజంత ఉంటేనే కంబళి చెట్టు అవతల పడుతుంది అన్నారు, ఏళ్ళుతో కూడా. అనుకోండి, ఆవగింజను గురించి ఆలోచిస్తే కొబ్బరికి లోపల ఉంటే గింజ, ఆ కాయ ఇంత ఉంటుందా? గుమ్మడికాయ ఇంత ఉంటుందా? ఇంకా ఎన్నో కాయలు ఉన్నాయి, ఇంత ఉంటాయి. కానీ ఆవగింజ అన్నిటికంటే చాలా చిన్నదే. అందులో ఉన్న రహస్యం ఏంటంటే, ఆవగింజలో కొబ్బరికాయను కొట్టి చూడండి, లోపలంతా ఉండడానికి ఎంత ఉంది, లోపలంతా గాలి ఉంటుంది, ఖాళీ ఉంటుంది. ఇంకన్నిట్లోనే ఉంటుందండి, ఖాళీ ఉంటుంది. గుమ్మడికాయ ఎంత ఉందా కోసి చూడండి, లోపలంతా ఖాళీ ఉంటుంది. కానీ ఆవగింజను జాగ్రత్తగా మీరు పరిశీలించి చూడండి, ఇంత కూడా ఖాళీ ఉండదు, పూర్ణముగా పదార్థము చేత నింపబడి ఉంటుంది. అలాగే మన విశ్వాసం ఆ సీడికి పోల్చబడి చెప్పబడింది. అలాగే నీ విశ్వాసం, ఒకవేళ విశ్వాసం అనొచ్చు, అందులో ఖాళీ అంటే లేని స్థితి, శూన్యం ఉంటే అది ఇరుకే, అది విశాలపరచబడాలా. ఆ స్థితిలో ఉంటే ఇబ్బందే. బుక్కావాని తైలములో సచినిగపడ్డట్టు విశ్వాసములో అవిశ్వాసం
నా దేవుని ప్రజలారా, ఈ రోజున మీరు అలాంటి స్థితిలో ఉంటే దేవుని దగ్గర శిష్యుల వలె ఒప్పుకుని, ప్రభువా మా విశ్వాసాన్ని తిరిగి నీ చిత్తానుసారంగా యోర్దానికి వచ్చి మ్రానులు తెచ్చి మేము నిర్మించుకుంటామని ఎలీషా శిష్యులు అన్నట్టుగా ఈ కడవరి దినాల్లో మనము కూడా మన విశ్వాసాన్ని అమూల్యమైన విశ్వాసముగా, పేతురు దాన్ని అమూల్యమైన విశ్వాసం అంటారు, అమూల్యమైన విశ్వాసముగా మనము మార్చుకోవాలి. హల్లెలూయా. నీ విశ్వాసము గలవాడైతే విశ్వాసము గలవారికి కొద్దివేమీ లేదు. విశ్వాసము గలవారికి ఏమండి అసాధ్యమే లేదు. నీ విశ్వసిస్తే నీ జీవితంలో దేవుని మహిమ గల కార్యాలు చూడగలుగుతావు. ఎలా ఉంది మీ విశ్వాసం? ఇంకొక మాట చెప్తా మీకు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయంలో 10వ వాక్యం చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి దేవునికి చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. ఆయన పేరు ఎబేజు, జాబేజ్. ఈ ఎబేజు ఆ పేరుకి అర్థం ఏంటి? ఆ పేరుకి అర్థం ఏంటి తెలుసండి? బైబిల్ చూడయ్యా బాబు, వాక్యం వినండి, జాగ్రత్తగా వినండి. ఎబేజు అంటే అర్థం ఏంటి తెలుసండి? వేదన. వేదన, వేదన. ఏం పేరు అతనిది? వేదన. అతని బ్రతుకంతా వేదన, అతని జీవితమే వేదన, 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 వేదన. శోధన వేదన, వేదనలో నిన్నే స్తుతింతును ప్రభువా, ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము, అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ఈ వ్యక్తి తన జీవితంలో ఈ వేదనలన్నీ పడి 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 ఈ వేదనలు పడలేక, బ్రతుకులో భరించలేక, ఇశ్రాయేలీయుల దేవుని యందు విశ్వాసముంచి, అక్కడ రాయబడింది చూడండి, ఇశ్రాయేలీయుల దేవుని యందు విశ్వాసముంచిన వాడై ఈ రాత్రి విశ్వాసాన్ని గురించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఇలాగ ప్రార్థన చేశాడు. ఏమని? దేవా, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరుచుము. నా సరిహద్దులు అంటే ఎందులో ఉన్నారు ఈయన? చాలా వేదనలు, ఆ వేదనలు చాలా ఇరుకులు వచ్చేసాయి, అన్ని దారులు మూసుకుపోయాయి అంటారు కదా. అన్ని దారులు, అన్ని వైపులా ఎటు వెళ్ళినా క్షేమము లేని పరిస్థితి, అన్ని దారులు సంకుచితమైపోయాయి. ఆరోగ్యపరంగా చూసినా, ఆర్థిక పరంగా చూసినా, కుటుంబ పరంగా చూసినా, బిడ్డల పరంగా చూసినా, ఏ కోణాన చూసినా, ఎటు చూసినా వేదనే కానీ, ఆ వేదనలే కానీ ఆనందము, సంతోషము దూరమైపోయాయి.
ఎందుకు నా దేవుడి రాత్రి నీతోనే మాట్లాడుతున్నారు. అన్ని దారులు సంకుచితమైపోయాయి, అన్ని దారులు మూసుకుపోయాయి. ఈ దారులన్నీ మూసుకుపోయినప్పుడు మనిషి ఏం కోరుకుంటున్నారు? ఈ లోకంలో అనేకులు చావును వెతుక్కుంటా వెళ్తున్నారు. కానీ యెబేజు ఓ మంచి పని చేశాడు. అతను ఆశీర్వదించబడ్డానికి కారణం అదే. ఇశ్రాయేలీయుల దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఆ మాట మీరు బైబిల్లో ఈ రాత్రి వింటున్న వాళ్ళు మర్చిపోకూడదు. ఆ వాక్యాన్ని మీరు బైబిల్లో గుర్తుపెట్టుకోవాలి నేను కోరుకుంటున్నాను. అన్ని దారులు సంకుచితమైపోయాయి, మూసుకుపోయాయి. ఎటు వెళ్ళినా క్షేమం లేదు, ఏది చేసినా కలిసి వచ్చింది లేదు, ఏది చేసినా పట్టిందెల్లా మట్టి కింద మారుతూ ఉంది. ఆవేదనలే. ఎన్నని తట్టుకోగలుగుతారు, ఎన్నని భరించగలుగుతారు ఈ మానవ మాత్రుడు? అందుకని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు. దేవా, నా సరిహద్దులు విశాలపరచు. హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. సేవకులైన వాళ్ళు కోరుకోవాలి, మా సరిహద్దులు విశాలపరచు. విశ్వాసులు కోరుకోవాలి, మా విశ్వాసం విశాలపరచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే వ్యాపారస్తులు కోరుకోవాలి, అభివృద్ధి కలగచే. ఆత్మీయులు కోరుకోవాలి, ఎవరైనా కోరుకోవలసింది విశాలపరచమని. అంతటి కార్యాన్ని చేయగలిగింది ఎవరు? ప్రభువే. ఆయన ఒక్కడే కదా మహాశ్చర్య కార్యాలు చేసేది. విశాలపరుచయ్యా, విశాలపరుచు, మా సరిహద్దులు విశాలపరచు. విశ్వాసులారా, లోకపరంగా సరిహద్దులు విశాలపరచబడ్డం అంటే ఇంటికి ఇల్లు, పొలానికి పొలం, సెంటుకి సెంటు, ఎకరానికి ఎకరం, ఏమండి కొనుక్కుంటా పోవటం అని అనుకోకండి. తెలియనప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను. స్తోత్రం. అది మాత్రమే కాదు, విశేషంగా మనకి సరిహద్దులు విశాలపరచబట్టం అంటే ఈ అంచు దినాల్లో మన విశ్వాసము యొక్క హద్దులు సంకుచితం కాకుండా అవి విశ్వాసం యొక్క ఎల్లలు అవతలకి, అదిగో ఈ హద్దు అదిగో పడమటికి వెళ్ళాలి, ఈ హద్దు తూర్పుకి వెళ్ళాలి, ఇదిగో ఈ ప్రక్కనున్న హద్దు ఉత్తరానికి వెళ్ళాలి, ఈ ప్రక్కనున్న హద్దు దక్షిణ వైపుకి వెళ్ళాలి. ఇలా విశాలపరచబడాలి. యెషయా గ్రంథం 54:4 ఉంది కదా, యాకోబు నీ గుడారపు యొక్క సరిహద్దులు విశాలపరచబడును. నీ గుడారపు యొక్క తాళ్ళు, పోగులు వెడల్పు చేయబడతాయి, పొడవు చేయబడతాయి. నా సహోదరులారా, యెబేజు కోరుకున్నాడండి ఈ విధంగా ప్రార్థన. నా సరిహద్దులు. ఎంతమంది ఈ రోజున మీ ఆత్మీయ జీవితానికి దేవుని మీ ఎడల ఉన్న ప్రేమ, విశ్వాసం, భక్తి, ఏమండి మీ భక్తి విశ్వాసాలు యొక్క హద్దులు విశాలపరచబడాలని కోరుకుంటారు. చాలామంది ఎప్పటి నుండో అదే స్థితి. ఎక్కడ? ఆ ఇరుకులోనే, ఆ కొంచెములోనే. ఏమి లాభం అయ్యా? అది ఆశీర్వాదము కానీ కాదు. ప్రేమతోనూ చెబుతున్నాను, కొంచెం కఠినంగానూ చెబుతున్నాను, మీ మనసులు మార్చుకోమని. మీ సరిహద్దులు విశాలపరచబడకపోతే ఏదో ఉన్నాను అని, ఏమండి కొరప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వాడిని కూడా సమాధి పెట్టిలోకి పెట్టనంతసేపు, కొట్టుకుంటున్నంతసేపు, హార్ట్ బీటింగ్ ఆడుతున్నంతసేపు వాడు సజీవుల్లోనే ఉంటాడు. కానీ ఉపకారం మాత్రం ఇంతనా ఉండదు. ఆ స్థితిలో ఆత్మీయులు ఉంటే ప్రయోజనమేమీ కలగదు. ఈ రోజున మీరు ఆలోచించుకోవాలి. మనమంతా ఎందుకు ఇబ్బందులు, ఎందుకు అవమానాలు, ఎందుకు దేవునికి దూరమైపోయి అశాంతిని అనుభవిస్తున్న పరిస్థితులు అంటే అన్ని దారులు
మూసుకుపోయిన అనుభవాలు. అందుకని మీ సరిహద్దులు విశాలపరచమని అడిగాడు యబ్బేజు. హల్లెలూయా. దేవుని ప్రేమించటంలో ఇంకా మీ హద్దులు విశాలం అవ్వాలి, సంకుచితం కాకూడదు. దేవుని ఎడల విశ్వాసములో, ప్రేమలో, ప్రార్థన యొక్క హద్దులు దగ్గర పడకూడదు. అవి అవతలకి విశాలం అవ్వాలి. ఎంతమంది వింటున్నారో మీలో ప్రతి ఒక్కరూ కూడా గ్రహించుకోవాలి. హద్దులు కుంచుకుపోతే అన్ని దారులు మూసుకుపోతాయి. నీవు ప్రార్థన యొక్క సరిహద్దులు ఆ విశాలపరచబడితే అందులో నుండే ఆశీర్వాదాలు కలగడం నువ్వు చూడగలుగుతావు. ప్రార్థన లేకుండా, దేవునికి ప్రార్థన లేకుండా దైవ కార్యాలు ఎవరు చూడగలుగుతారండి? యోనా లేచి ప్రార్థన చేసినప్పుడు కడలి నిమ్మలమైంది, అద్భుతం, తుఫాను నిమ్మలమైంది. అక్కడ అతని కొరకు ఒక ఆశ్చర్యకరమైన ఏర్పాటు దేవుడు చేశారు. తిరిగి ఆ ప్రవక్త అనేక మంది ప్రజలకు చెప్పాలి అనంటే అతను ఓ రకంగా ఇరుకులోకి వెళ్ళిపోయాడు. కానీ ఆ కోపంలోకి వెళ్ళిపోయి వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోయింది ఇరుకే కదా. ఇరుకంటే అదే. వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోతున్నది ఇరుకంటే అది. ఇరుకులోకి వెళ్ళిపోడు. స్తోత్రం. గాఢ నిద్ర. ఈ లోకంలో ఈ అంధకారములో, ఈ అంచె దినాల్లో, ప్రభు రాకడ దగ్గరగా ఉన్న ఈ సమయంలో విశ్వాసులారా, నీ ఒక ప్రవక్తవు, లేక నీ ఒక దేవుని బిడ్డవు, ఒక పరిశుద్ధుడవు ఒకప్పుడు. ఇప్పుడు అడుగు భాగంలోకి వెళ్ళి గాఢ నిద్రపోతున్న అనుభవాల్లో ఉంటే నువ్వు కోరుకోవలసింది, నా ప్రభువా నాకు మేల్కొలుపు కావాలి, నా సరిహద్దులు విశాలపరచబడాలి. మరలా నా దేవుడు వాత్సల్యం, ఎంత వాత్సల్యం అంటే ఆయన ప్రేమ. సపోజ్ మనం అనుకోండి, మనుషులుగా ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తాం, పెట్టినోళ్ళకి పెట్టబుద్ధి, కొట్టినోళ్ళని కొట్టబుద్ధి, తిట్టినోళ్ళని తిట్టబుద్ధి. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. నిన్ను మాట్లాడే వాళ్ళతో మాట్లాడాలనుకుంటావు, ద్వేషించే వాళ్ళతో మాట్లాడకూడదు అనుకుంటావు. కానీ యోనా ఈ స్థితిలోకి వెళ్ళిపోయినా ఆ స్థితిలో నుండి యోనాని దేవుడు ఆ స్థితిలో వదిలేయడానికి మాత్రం దేవుడు ఇష్టపడలేదు. అందుకే ఈరోజు కూడా ప్రభు మనతో చెప్తున్నారు, మీరు అలా ఇరుకుల్లోకి వెళ్ళిపోయి ఉంటే ఈ రాత్రి దేవుని వాక్యం విని యబ్బేసులాగా కోరుకోవాలి, ప్రభువా మా సరిహద్దులు విశాలపరచు. సరిహద్దులు దేనికి? ప్రార్థన చేసే సరిహద్దులు విశాలమవ్వాలి. విశ్వాసం యొక్క సరిహద్దులు, నీ విశ్వాసం యొక్క సరిహద్దులు అదిగో ఎంతదే విశాలపరచుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ప్రేమ విషయంలో దేవుని ప్రేమ నీ హృదయంలో అది ఇంత అయిపోయిందా? విశాలపరచబడాలి. హలో సోదరుడా, సహోదరి, ఏ స్థితిలో ఉన్నారు? నీకు దేవుని ఎడల నీ ప్రేమ అది ఎలా ఉంది? విశ్వాసం ఎలా ఉంది? దేవుని ప్రేమించుటలో ఎలా ఉన్నావు? దేవుని ప్రార్థించుటలో ఎలా ఉన్నారు? అంత దారిలో మూసుకుపోయి ఇరుకులో పడ్డారా? ఇరుకులో ఇబ్బందులే ఉంటాయి, అందులో నుంచి విశాలతలోకి రావాలి. యెబేసు ఇలా ప్రార్థన చేసినప్పుడు చక్కటి మాట అండి అక్కడుంది, అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేసెను. కొంచెం నోరు తెరిచి గట్టిగా చెప్పొచ్చు కదా. అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి ఏంటి చేశాడు? మనవి దేని గురించి? సరిహద్దులు విశాలపరచమని. నీవు ఆ ప్రార్థన చేయకుండా ఏ ప్రార్థన ఏ విధంగా చేసినా మరొక విధంగా ఉండేది. ఈ ప్రార్థన నువ్వు చేయగలిగితే నా దేవుడు నీవు మనవి చేసిన మనవులను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ పైన 9వ వచనం ఇప్పుడు చదువుకోవాలి మనం. తన సహోదరులందరికంటే కూడా యెబేసు ఇప్పుడు
ఘనము పొందినవాడుగా మార్చబడ్డాడు. ఇప్పుడు అతనికి ఒకప్పుడు వేదన, అతని బ్రతుకంత వేదన. ఇప్పుడు ఘనత పొందినవాడు అని అతని గురించి చెప్పబడింది. నా దేవుని ఎడల ఇలాగున నీ సరిహద్దులు విశాలపరుచుకున్నప్పుడు, ఇలా చూడండి, జాగ్రత్తగా వినాలి. నీ వ్యక్తిగత జీవితంలో ఇలాగున నీవు ప్రార్థన చేసి కోరుకున్నప్పుడు, ఇలాగన నీవు నా సరిహద్దులు విశాలపరుచయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, కీడు రాకుండా దాని నుండి కాపాడమని ప్రార్థన చేసినప్పుడు ఎబ్బేజుకు దేవుడు ఘనత కలగ చేసినట్టే నా ప్రభు నీ జీవితానికి కూడా ఘనత కలగజేస్తాడు. కొందరికి దేవుని విషయంలో కురచ, దేవుని విషయంలోకి వచ్చేసరికి కురచ. ఘనత ఎక్కడొస్తుంది? దేవుని దగ్గర గడిపేదానికి కానీ, దేవుని కొరకు కష్టించేదానికి కానీ, దేవుని కొరకు చేసేది ఏదైనా కానీ, అందులో నీ సరిహద్దులన్నీ సంకుచితం మూసుకుపోయి ఉంటే ఘనత రానే రాదు. నీ సరిహద్దులన్నీ నా దేవుని ఎడల నీకు ఉండవలసిన సరిహద్దులు ఆయన ప్రేమించుటలో, స్తుతించుటలో, ప్రార్థించుటలో, వాక్యము ధ్యానించుటలో, దేవాశక్తి అన్ని విషయాలలో నీ సరిహద్దులన్నీ రాత్రి విశాలమగునుగాక, విశాలపరచబడునుగాక. అవి మూసుకుపోకూడదు. అవి సంకుచితం కాకూడదు. అవి ఘనత కలగకుండా ఆటంకాలవి. అవన్నీ విశాలపరచబడాలి. అర్థమైందా? ఘనత కలగజేసేది ఎప్పుడు అనంటే నీ సరిహద్దులన్నీ విశాలమైతేనే నీకు ఘనత కలుగుతుంది. లేనట్లయితే వేదనే నిన్ను వెన్నంటి ఉంటుంది. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. ఎబ్బేజు చేసిన ప్రార్థన, ఎలీషా దగ్గర శిష్యులు చేసిన అభ్యర్థన, యేసయ్య దగ్గర శిష్యులు చేసిన ప్రార్థన, లూకా 17:5 ఇందాక చెప్పానే ఒక్కటే. ఇది చాలా చాలా మన జీవితాల్లో ప్రాముఖ్యమైంది. చాలామంది ఇది చూసుకోరు, ఆత్మీయ స్థితి చూసుకోరు. ఆత్మీయంగా ఎంత అడుగు భాగానికి పడిపోయినా, దిగజారిపోయినా చూసుకోరు. ఇటు చూస్తూ ఉంటారు. గుట్టుకోమన్నావా? ఇవేవి నీతో వచ్చేవి కావు. మరొక మాట చెప్తాను ఆఖరిగా. లూకా కీర్తన గ్రంథంలో 31వ కీర్తనలో చూడండి మీరు, చక్కటి మాట. దావీదు గారు, రాజైన దావీదు అన్నమాట. 31:9 చదవండి. యెహోవా నేను ఎక్కడ పడి ఉన్నారు? దయచేసి బైబిల్ తీయాలి ప్రతి ఒక్కరూ. 31 కీర్తనండి, 9వ వాక్యం. మీ నోరారా చదవండి, మనసులో నుండి ప్రభువుతో చెప్పినట్టుగా అందరూ చెప్పుకోండి. దేవుని సన్నిధికి మీరు వచ్చారు. యెహోవా, యేసయ్యా, నేను ఇరుకున పడి ఉన్నాను. నన్ను ఇరుకున పడి ఉన్నప్పుడు ఏమిటి ఉన్నాయి? ఇరుకున పడి ఉన్నప్పుడు చదువు కిందకయ్యా. విచారాలు, తర్వాత నా ప్రాణము దేహము కూడా క్షీణించిపోతున్నాయి. నా బ్రతుకంతా దుఃఖంతోనే వెళ్ళబుచ్చవలసి వస్తుంది. నిట్టూర్పులు విడుస్తూనే నా సంవత్సరాలు గడపవలసి వస్తుంది. అయ్యా, నా దోషాలను బట్టి నా బలము తగ్గిపోతుంది. నా ఎముకలు క్షీణించిపోతున్నాయి. నా శత్రువులకి, నా విరోధులందరికీ నేను నిందాస్పదుడనయ్యాను.
నా పొరుగు వారికి విచార కారణంగా ఉన్నాను. ఇలా ఉందండి నా పరిస్థితి. అందుకే ఇవేంటి అంటే ఇరుకులో ఉండే అనుభవాలు, ఇరుకులో విచారాలే, ఇరుకులో నిట్టూర్పులే, ఇరుకులో దుఃఖమే, ఇరుకులో అన్ని బలహీనతలే. అయ్యా నేను ఇరుకున పడి ఉన్నాను బాబు, ఇరుకులో ఉన్నాను. ఇప్పుడు మరి ఏం కావాలని కోరుకుంటున్నారు ఆయన? నేను ఇరుకున పడి ఉన్నానని నన్ను కరుణించుమని ప్రార్థన చేశారు. స్తోత్రం, హల్లెలూయా. ఇలా దావీదు చేసిన ప్రార్థన ఒకసారి మీరు 18వ కీర్తన 19 చదవండి. విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. విశాల స్థలమునకు ఆయన నన్ను, చూసారండి? అందుకే ఈ మాటలు కలిపి మరో చోట చదువుతాం. నేను ఇరుకునందుండి మొరపెట్టాను, నీవు నన్ను విశాలతలోకి నడిపించావు. ప్రతి వ్యక్తి కూడా, దేవుని పిల్లలారా, మీరు ఇరుకులో పడి ఉన్నారా? ఇరుకులో ఉండకూడదు. ఇరుకులో విచారాలు, ఇరుకులో వేదనలు, ఇరుకులో ఎముకలు చిక్కిపోవడం, ఎముకలు సహితము నలిగిపోవడం, ఆ బాధలు. ఏమండి, ఇరుకులో ఉండి దేవునికి మొర్రపెట్టారు. అప్పుడు దావీదును దేవుడు ఇరుకులో నుండి, ఆ ఇరుకులన్నిటిలో నుండి, ఇబ్బందులన్నిటిలో నుండి విడిపించి విశాల స్థలములోకి దావీదును నడిపించాడు. నా దేవుడు నీవు ఇరుకులో ఉండి మొరపెడితే నిన్ను విశాల స్థలములోకి తీసుకొని వస్తా. ఇరుకులో ఉంటే ఎన్ని బాధలో, ఎన్ని ఇబ్బందులో, అందులో నుంచి విడుదల పొంది విశాలతలోకి వస్తే అవన్నీ కూడా కనుమరుగవుతాయి కదా. విశాలతలోకి వచ్చినప్పుడు ఇరుకులో ఉన్నవేవి కనిపించవు కదా. అలాంటి గొప్ప కార్యాలు నీ బ్రతుకులో నా ప్రభు జరిగిస్తాడు. గట్టిగా చెప్పాలా? హృదయపూర్వకంగా దేవునికి స్తుతి చెప్పండి. నా దేవుని పిల్లలారా, అందుకని రాత్రి ఈ చివరి దినాల్లో ఉన్న మనము ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరూ కోరుకోవలసింది, నేను ఇటు శారీరకంగా మరియు ఆత్మ సంబంధంగా ఇరుకులో మీరుంటే మీరు ఫస్ట్ వన్ గుర్తించుకోవాలి, నేను ఏ స్థితిలో ఉన్నాను. ఒకసారి ఒక ఉపమానం దైవజనులు యేసన్న గారు చెప్పున్నారు. ఒక వ్యక్తి బయట తిరిగి వచ్చాయంటండి. చక్కటి ఇల్లు, సుందరమైన ఇల్లు, అందమైన చక్కటి ఇల్లు, వారి ఇల్లు. ఇంటిలోకి వచ్చిన ఆ వ్యక్తి ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతున్నాడంట, ఏంటి బెడ్రూమ్లోకి వెళ్తే వాసన వస్తుంది, అక్కడ వాసన వస్తుంది, అని కిచెన్లోకి వస్తే కిచెన్లో కూడా వాసన వస్తుంది, కంపు వస్తుంది, ఏంటి ఎక్కడికి వెళ్ళినా కంపే అంటున్నావు, అసలు ఏంట్రా సంగతి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు పైనుండి కిందకంట చూస్తే ఈ కింద ఒక అశుద్ధం తొక్కుకొని వీడు కంపు అంటున్నా అంటే చూసారండి. ఆ సంగతి ఆడు గుర్తించుకోక ఏంటి ఇల్లంతా కంపు అంటున్నాడు. ఇంట్లో వాళ్ళు చూసి బయటకు పోయి అర్జెంటుగా నీ కాళ్ళు గడుక్కురారా. కంపు అంతా ఎక్కడో లేదు, నువ్వు కాళ్ళు గడుక్కురా పోయి. ఎక్కడుంది కంపు? నీ పాదాలనే ఉంది కంపు. కొంతమంది స్థితిని గురించి చూసుకోరు, ఆలోచించుకోరు. నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను, నేను ఎలా ఉన్నాను దేవుని ఎదుట అని వాస్తవాలు గ్రహించుకోరు. ఎలీషా శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి ఒప్పుకోలు చేశారు, అయ్యా వాస్తవంగా మా స్థితి ఇరుకులో ఉంది, దాన్ని విశాలపరచుకోవాలి. ఆమేన్. యేసుప్రభు శిష్యులు యేసుప్రభు వారిని అడిగారు, మా విశ్వాసం వృద్ధిపరచు.
వేదన చెందుతున్న ఎబ్బేజు దేవుని దగ్గరికి వచ్చి అడిగాడు, మా సరిహద్దులు విశాలపరచు నాయనా. హల్లెలూయా. నీలోని ప్రతి అతిక్రమాన్ని ఒప్పుకొని ఇరుకైన అనుభవాల్లో నుండి బయటికి రండి. దేవునికి మొరపెట్టండి. మీ విశ్వాసాన్ని విశాలపరచుకోండి. విశాలతలో ఉన్న ఆధ్యాత్మికమైన అనుభవ ఆశీర్వాదాలతో పాటు లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మీరు అనుభవిస్తారు. నా దేవుని మాటలు మీరు వినుంటే, గ్రహించుంటే, ఎక్కడ మీరు ఆధ్యాత్మికంగా విశ్వాసంలో దేవుని విషయంలో సంకుచితమైపోయినాయో మీ హద్దులు, ప్రార్థనలో కానీ, దేవుని వాక్య ధ్యానం, దేవుని ప్రేమించుటలో కానీ, దేవుని ఎడల విశ్వాసంలో కానీ, యథార్థతలో ఏ విషయంలో కానీ బాగా ఇరుకులకు వచ్చేసారో, ఆ స్థితిలో నుండి ఈ రాత్రి మీరు కళ్ళు తెరవండి. ప్రభు దగ్గర మీరు చూసుకొని దేవుని దగ్గర అడగండి, ప్రభువా మేము ఇరుకులో ఉన్నాం, మాకు విశాలతలోకి నడిపించి. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవుని మాటలు మీ హృదయాలలో ఒక్కొక్కరు